సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాలు మీ ముందుంచాలంటే ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది. గూఢచారి 116 సినిమాల్లో నటించేటప్పుడు హీరో కృష్ణకు ఒక సవాల్ ఎదురైంది. హీరో కృష్ణకే కాదు, దర్శకుడు మల్లికార్జునరావుకి, నిర్మాత డూండికి కూడా. ఈ సినిమాలో నటించేటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ గీతాంజలి. ఆవిడతో ఒక రొమాంటిక్ సాంగ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికి ఆవిడ వయసు సూపర్ స్టార్ కృష్ణ కన్నా 6 సంవత్సరాలు పెద్ద. పోనీ వయసులో పెద్ద అంటే సినిమాలో కొంతమందికి తెలిసే అవకాశం ఉండదు. ఆ రోజుల్లో అయినా పెద్ద పత్రికలు లేవు, సోషల్ మీడియా లేదు అని అనుకున్నా కూడా అప్పటికి సీతారామ కళ్యాణం 1961లో వచ్చేసింది. పెద్ద బ్లాస్ట్ హిట్, సీనియర్ నటీమణి. మరి మూడో పిక్చర్ ఏమో సూపర్ స్టార్ కృష్ణది. సూపర్ స్టార్ కృష్ణ తెనాల్లో ఉన్నప్పుడు ఈ సీతారామ కళ్యాణం సినిమా చూశారు. ఆవిడ గీతాంజలి ఒక నటీమణిగా తెర మీద చూసినటువంటి ఒక ప్రేక్షకుల్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద ఒక ఆడియన్స్. అలాంటి వ్యక్తి ఆవిడతో ఆ సాంగ్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కూడా కించిత్ భయపడ్డారు. మామూలు సాంగ్ చేయడం వేరు, రొమాంటిక్ సాంగ్ చేయడం వేరు. పైగా సీనియర్ నటీమణి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నెగటివ్ రెస్పాన్స్ వస్తే కనుక పరిస్థితి ఏంటి, ఈ భయాలన్నీ ఉంటాయి కదా. సరే, వీటన్నిటిని పటాపంచలు చేస్తూ స్క్రీన్ మీద మనం ఈ పాటను చూసినప్పుడు కృష్ణ అభినయం, కృష్ణ చూపించేటువంటి భావావేశం, అలాగే కృష్ణ చిలిపితనం, అలాగే గీతాంజలి చూపించేటువంటి అభినయం ఎక్కడో కూడా ఒక సీనియరు ఒక జూనియర్ అనే తేడా లేకుండా అద్భుతంగా పండింది. ఈ సినిమా విజయానికి ఈ పాట కూడా దోహదపడింది. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, తెర మీద నటించేటప్పుడు వయసుతో సంబంధం ఉండదు, అలాగే మన భావంతో కూడా సంబంధం ఉండదు. ప్రేక్షకులు ఏవి కోరుకుంటున్నారో అది మనం ఇవ్వగలిగిన నాడు మనం హీరోగా సక్సెస్ అవుతాం, హీరోయిన్గా కూడా సక్సెస్ అవుతాం. ఆ రెండు వాళ్ళిద్దరూ చేయగలిగారు కాబట్టే తర్వాత వాళ్ళు మంచి మిత్రులు అనేటువంటి సినిమాలో కూడా నటించారు. మంచి మిత్రులు సినిమాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయినటువంటి విజయనిర్మల అప్పటికింకా పెళ్లి కాలేదనుకోండి, ఈ సినిమాలో కృష్ణకి చెల్లెలుగా నటించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో గీతాంజలి ప్రియురాలుగా నటించడం కూడా జరిగింది. ఈ సినిమాలో చాలా భావావేశం ఉంటుంది. ఇద్దరు మిత్రులు విడిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి కలిసేటువంటి సన్నివేశం, ఒకళ్ళు మంచిగా ఒకళ్ళు చెడుగా మారేటువంటి సన్నివేశం, పరిస్థితులు ఎలా దారితీశాయి, చాలా చక్కగా చూపించినటువంటి ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో కృష్ణ చూపించేటువంటి అభినయం, గీతాంజలి చూపించేటువంటి అభినయం, ఈ రెండు కూడా ప్లస్ పాయింట్స్ కింద మారుతాయి. ఎన్నాళ్ళలో వేచిన హృదయం అనేటువంటి పాట ఉంది కదా, ఆ పాట పాడేటప్పుడు ఆయనలో ఉండే భావావేశం మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణతో పాటు నటభూషణ్ కూడా చాలా మంచి నటన చూపించారు. ఈ సినిమాకి ఈ రెండు కూడా ప్లస్ పాయింట్ అయ్యాయి. కానీ కృష్ణ చివరిలో క్లైమాక్స్లో ట్రాజడీ సన్నివేశం మన కళ్ళమ్మట నీరు కూడా తెప్పిస్తుంది. అలాగే గీతాంజలి చూపించే అభినయం కూడా మనకి చాలా ఆవేదనకు గురి చేస్తుంది. గీతాంజలి ఒక మంచి నటీమణి. ఆవిడలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణతో రొమాంటిక్ సాంగ్ చేసిన, మంచి మిత్రుల సినిమాలో ప్రియురాలుగా నటించిన, మళ్ళీ ఆయన నటించిన 10వ సినిమా అవే కళ్ళు సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా నటించలేదు. పద్మనాభం గారి పక్కన, అంటే ఒక కమేడియన్గా మంచి హీరోగా ఉన్నటువంటి ఆయన పక్కన ఆవిడ నటించడం జరిగింది. కామెడీ చేశారు. అంటే ఆవిడలో ఒక రొమాంటిక్ కోణం ఉంది, ఒక కామెడీ కోణం ఉంది, ఒక విషాదంతమైనటువంటి కోణం కూడా ఉంది. అన్నీ కూడా ఆవిడ పండించేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ పక్కన కృష్ణ కూడా అలాగే సాహిత్యం, అదే భావుకత్వం కూడా చూపించేవాళ్ళు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ విధంగా గీతాంజలి కాకినాడకి చెందినటువంటి వ్యక్తి. కృష్ణతో మంచి పరిచయం, కృష్ణ మంచితనం, విజయనిర్మల మంచితనం, వాళ్ళిద్దరినీ కూడా దగ్గరికి చేసి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఒకరాలుగా గీతాంజలిని చేర్చడం జరిగింది. ఎంతగా అంటే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా గీతాంజలి అటెండ్ అయ్యేవారు.
గీతాంజలి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం. కోనసీమ జిల్లాలు కానీ కాకినాడలో ఉన్న వాళ్ళకి కానీ ఈ మామిడి తాండ్రని విపరీతంగా ఇష్టపడతారు. ఈ మామిడి తాండ్రకి ఆవిడకి కాకినాడ నుంచి బంధువులు ఉన్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి కూడా ఈ మామిడి తాండ్రని, కాకినాడ కాజాలని ఆడు పంపించేవారు. ఎంతో ఇష్టంగా తినేటువంటి వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు కూడా. వాళ్ళ ఇంటికి ఒక కుటుంబ సభ్యుల్లో వన్ ఆఫ్ ద కుటుంబ సభ్యురాలుగా గీతాంజలి ఉండేవారు. గీతాంజలి తన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా సినిమాల్లో పెట్టకుండా ఒక సినిమా డబ్బింగ్ థియేటర్కి పెట్టారు, షాపింగ్ కాంప్లెక్స్కి పెట్టారు. అలాగే మంచిగా ఎసెట్స్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే తనతో పాటు నటించినటువంటి రామకృష్ణ కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణతో పాటే సినిమాల్లోకి వచ్చారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణకి మంచి మిత్రుడు రామకృష్ణ కూడా. వాళ్ళిద్దరూ కలిసి అనేక సినిమాల్లో కూడా నటించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చూసినా కూడా సూపర్ స్టార్ కృష్ణ గీతాంజలి, రామకృష్ణని చాలా గౌరవించేవాళ్ళు. తను నటించినటువంటి బ్రహ్మాస్త్రం సినిమాలో రామకృష్ణకి కూడా మంచి అవకాశం ఇప్పించారు. అలాగే విశ్వనాథ నాయకుడి సినిమాలో కూడా రాజగురు క్యారెక్టరు ఆయన ఏరికోరి ఇప్పించారు. ఆ రాజగురు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాళ్ళ కుటుంబంతో మంచి సాన్నిధ్యం చేశారు. అంతే సూపర్ స్టార్ కృష్ణకి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఒక్కసారి ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తే అది జీవితాంతం కూడా వదిలిపెట్టరు. ఫ్రెండ్షిప్ చేయరు, చేస్తే వదిలిపెట్టరు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి కోణం. ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ గురించి ఎంతవరకైనా వెళ్తారు. వాళ్ళకి చేయని మంచి అంటూ ఉండదు, చేయని ఉపకారం అంటూ ఉండదు. అలాగే వాళ్ళకి అడిగితే ఎంతవరకైనా వెళ్ళి చేశారంటే ఒక మంచి కోణం కూడా ఆయనలో ఉంది. చివరి రోజుల్లో రామకృష్ణ గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి ఆయన ఆరోగ్యం దిగజారినప్పుడు వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేవారు. ఆయన యోగక్షేమాలు కనుక్కునేవారు. వాళ్ళకి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వెజిటేరియన్లు. ఎంతో చేయూతగా ఉండి రామకృష్ణ చివరి క్షణాల్లో తను నిజమైన స్నేహితుడు అని చెప్పినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తర్వాత గీతాంజలి చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్లో కొన్ని సీరియల్స్లో కూడా ఆవిడ నటించేవారు. నటించేటప్పుడు కూడా విజయమల సూపర్ స్టార్ కృష్ణ ఆవిడ ఇంటికి పిలిపించేవారు. టిఫిన్ పెట్టించేవారు. టిఫిన్ పెట్టించి భోజనం పెట్టించేవారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూసేవారు. ఆత్మీయంగా ఉండేవారు. ఎంతో ఉల్లాసంగా వాళ్ళు తమ రోజులు గడిపేవారు. ఎప్పుడు కూడానండి సినిమా జీవితం సినిమా షూటింగ్లతో మాత్రమే పరిమితం కాదు. వాళ్ళు చివరి రోజుల్లో కూడా ఆనందంగా కాలం గడిపినాడే అది గొప్ప రోజులు. ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ ప్రారంభంలో పరిచయం గీతాంజలి గారిని, రామకృష్ణ గారిని తన చివరి క్షణాల వరకు కూడా మనసులో గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ చివరి రోజుల్లో కూడా వాళ్ళతో కలిసి పయనించారు, వాళ్ళతో కలిసి ఉన్నారు, వాళ్ళతో మొదటి క్షణాలని పంచుకున్నారు. వాళ్ళతోనే కాదండి, నిర్మాత డూండి ఆయనతో కూడా చివరి వరకు ఉన్నారు. అలాగే దర్శకుడు మల్లికార్జునరావు గారు ఆయనతో కూడా చివరి వరకు ఉన్నారు. చివరి క్షణాల వరకు కూడా ఉన్నారు. అది గొప్పతనం. సినిమా కెరీర్లో ఇలా మధురమైనటువంటి జ్ఞాపకాలు సూపర్ స్టార్ కృష్ణ మదిలో ఎన్నో ఉన్నాయి. అది సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఈ తెలిసిన అనుభవాల్ని మీ ముందుంచేటువంటి ఏ ప్రయత్నం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఒక మనిషి సినిమా పయనంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కొంతమంది బాగా పైకొస్తారు. పైకొచ్చిన వాళ్ళని మన హక్కును చేర్చుకొని ఫ్రెండ్షిప్ చేస్తే అది గొప్పతనం. కానీ కొంతమంది మనతో పాటు పయనిస్తారు, పైకి రారు. సూపర్ స్టార్ కృష్ణతో చాలామంది పయనించారు. రామ్మోహన్ ఆయనకి అవకాశాలు రానప్పుడు ఆయన అవకాశాలు ఇచ్చారు, డబ్బు సహాయం చేశారు. పద్మనాభం గారు సినిమా హాస్య నటులు, ఆయనకి ఆర్థిక సహాయం అందజేశారు. హన్మాద్ ఆయనతో పాటు పయనించారు. డబ్బులు లేవు చివరి రోజుల్లో, సహాయం చేశారు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళకి చివరి రోజుల్లో కూడా సహాయం చేసినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు.
చంద్రకళ చంద్రకళ చివరి రోజుల్లో ఆర్థిక సహాయం చేశారు. పద్మప్రియ చివరి రోజుల్లో ఆర్థిక సహాయం ఆయన అందజేశారు. ఇలా తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన మర్చిపోలేదు. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అందరితోనూ మనం ఉంటాం. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరూ మనతో బాగుంటారు. కానీ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనం గుర్తుంచుకున్న వాళ్ళు ఎంతమంది, మనల్ని గుర్తుంచుకున్న వాళ్ళు ఎంతమంది? అలా గుర్తుంచుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఎప్పుడూ కూడా ఆయన మంచితనాన్ని మనం మర్చిపోలేం. గీతాంజలి గారిని మర్చిపోలేం. గీతాంజలి గారు కాకినాడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. అలాగే అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. ఈరోజు వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ కూడా మంచి సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబం కూడా మంచి సెటిల్ అయింది. ఈ విధంగా ఆ కుటుంబం కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి గూఢచారి 116 కనుక గుర్తుకొస్తే మనకి గీతాంజలి గుర్తుకొస్తారు. సూపర్ స్టార్ కృష్ణ వయసు తారతమ్యం గుర్తుకొస్తుంది. బహుశా ఇప్పుడు వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. ఈ విషయం తెలిసిన తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.